అందరినీ కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏముండాలి? వారు దానికి పేరు సుపరిపాలనలో తొలి అడుగు, సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా అనేటువంటి ఫ్రంట్ పేజీ పెట్టుకుని యథావిధిగా 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి పెట్టి, పేరుకేమో ఇది పుస్తకం, ఈ సంవత్సర కాలంలో వారిదొక గొప్ప పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయ్యా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్ట పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే 2 భాగాలు వేశారు, ఇటో పక్క బోని మొదలు పెడతా. మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెర తీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి, ఎన్డీఏ అలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి. సూపర్ 6 అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది పీపుల్స్ వర్డిక్ట్. ప్రజా తీర్పులో సూపర్ 6 అనేది ఎలక్షన్ మేనిఫెస్టో, ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు. నీతి ఆయోగ్ 2019 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లు వేసి నీతి ఆయోగ్ చాలా అలార్మింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉన్నాయని చెప్పిందంట. అలాగే 2022-23 స్కోర్డ్ 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుంటాకి లేదా అప్పు వాయిదా చెల్లింపుకి కూడా స్తోమత లేని పరిస్థితిలోకి 2022-23లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014-19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను.
మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను నెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులు ఏంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? చర్చకి రండి. మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది? మీది. 2014-19 మధ్యలో పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు. ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో గాని లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గాని లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో గాని ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిడిలో లేకుండా చేసుకుని నోటికి వచ్చిన అసత్యాలు, తండ్రి 420 కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు జరిగినటువంటి ఆర్థిక రికార్డులు అయ్యి కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు. ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది. తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు. ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు.